విజయవాడ వెస్ట్ నుంచి తనను సెంట్రల్కు మార్చడంపై ఎమ్మెల్యే వెల్లంపల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం జగన్ను కలవనున్నారు వెల్లంపల్లి. సీటు మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎంను కోరనున్నారు. మల్లాది విష్ణు సీటు తనకివ్వడంతో డైలమాలో ఉన్నారు వెల్లంపల్లి. మరోవైపు సెంట్రల్ నుంచి తనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్నారు మల్లాది విష్ణు. విజయవాడ వెస్ట్ నుంచి తనను సెంట్రల్కు మార్చడంపై ఎమ్మెల్యే వెల్లంపల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం జగన్ను కలవనున్నారు ఆయన. సీటు మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎంను కోరనున్నారు వెల్లంపల్లి. మల్లాది విష్ణు సీటు తనకివ్వడంతో డైలమాలో ఉన్నారు వెల్లంపల్లి. మరోవైపు సెంట్రల్ నుంచి తనను తప్పించడంపై అసంతృప్తిగా ఉన్నారు మల్లాది విష్ణు. విజయవాడ వెస్ట్ నుంచి తనను సెంట్రల్కు మార్చడంపై ఎమ్మెల్యే వెల్లంపల్లి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సీఎం జగన్ను కలవనున్నారు వెల్లంపల్లి. సీటు మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎంను కోరనున్నారు. మల్లాది విష్ణు సీటు తనకివ్వడంతో డైలమాలో ఉన్నారు వెల్లంపల్లి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తనకు సెంట్రల్ సీటుని కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల అయితే అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకి సమాచారం కూడా అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆయనకి పశ్చిమ సీటు లేదు అనే విషయాన్ని పలు దఫాలుగా సీఎంఓలో చర్చల నేపథ్యంలో అటు నుండి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆయనకి సెంట్రల్ టికెట్ని ఖరారు చేస్తారనే సమాచారం కూడా ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా సెంట్రల్ సీట్ నుండి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. మీడియా అడిగిన సందర్భాల్లో కూడా సీఎంఓ దగ్గర తనకే పశ్చిమ సీటు వస్తుందనే విషయాన్ని పదే పదే కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సీటు తనకు కాకపోతే మేయర్గా ఉన్నటువంటి భాగ్యలక్ష్మికి కూడా ఆయన టికెట్ ఇవ్వాలని కూడా కోరినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా కూడా ఫైనల్గా నిన్న ప్రకటించిన లిస్టులో వెల్లంపల్లి శ్రీనివాస్ని పశ్చిమ నియోజకవర్గం నుండి తప్పించి విజయవాడ సెంట్రల్కి పోటీ చేయాలని సమన్వయకర్తగా నియమిస్తూ కూడా అధిష్టానం కూడా నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ లీడర్స్ కానీ అందరూ కూడా ఆయన వచ్చి కలిసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఇదే విషయాన్ని వాళ్ళందరికీ కూడా చెప్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి వెల్లంపల్లి వెళ్లి కలిసి ఈ పశ్చిమ సీటుని తనకు తిరిగి కేటాయించాలి, సెంట్రల్ నుండి పోటీ చేయడానికి ఆసక్తి లేదు అనే అంశాన్ని ఆయనకి మరోసారి చెప్పే ఆలోచనలో అయితే వెల్లంపల్లి ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సీటుకు సంబంధించి పునరాలోచన చేయాలి అని సీఎం జగన్ని ఆయన కోరాలి అనే ఆలోచనలో కూడా వెల్లంపల్లి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం ఆయన కాకినాడ పర్యటనకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి సాయంత్రం వచ్చిన తర్వాత జగన్ను వెళ్లి వెల్లంపల్లి కలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అదేవిధంగా సెంట్రల్ సీటుకు సంబంధించి మల్లాది విష్ణుకి టికెట్ను కేటాయించకుండా ఆ సీట్ని వెల్లంపల్లికి కేటాయించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి విష్ణు కానీ వెల్లంపల్లి కానీ ఇప్పుడు విష్ణు టికెట్కి సంబంధించి ఆయన్ని పక్కన పెట్టి అదే స్థానంలో వెల్లంపల్లిని పోటీ చేయమండంతో కొంత అక్కడ సరిగా పని చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. విష్ణుకి టికెట్లో తాను పోటీ చేయడం అనే అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి వెల్లంపల్లి అయితే తీసుకెళ్తారనేది అయితే మనకు తెలిసింది. ఇవాళ జరిగే అధికారిక కార్యక్రమాలు పింఛన్ పంపిణీ కానీ ఈ పలు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా వెల్లంపల్లి దూరంగా ఉంటారనేది తెలుస్తుంది. ఫైనల్గా ఆయన చెప్పాల్సింది ఏదైతే ఉందో ఈ పునరాలోచన టికెట్కి సంబంధించిన అడిగి చివరికి అధిష్టానం చెప్పిన విధంగా అయితే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. భోగి, థ్యాంక్ యూ శ్రీకాంత్.